ఈ ప్రపంచము ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. మామూలుగా చూడండి, టాటా గ్రూప్లో ఒక ఉద్యోగము అంటే మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం దొరికినట్టే. అందరూ కూడా అమ్మయ్య ఫైనల్గా సాధించాము అని అనుకుంటారు. అలాంటిది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS అంటారు, వరల్డ్ ఫేమస్. ఇక్కడ ఏకంగా 12,000 మంది ఉద్యోగులను తీసేశారు. అంటే టాటా చరిత్రలో ఇంత పెద్ద సంఘటన ఎప్పుడూ జరగలేదు. లే ఆఫ్స్ అని అంటారు. మామూలుగా మీరు ఒక 10 ఏళ్ల క్రితం ట్రెండ్ చూసారో అనుకోండి, జనవరి నెల అంటే సంవత్సరానికి ఒక్కసారి జనవరి నెలను టార్గెట్ చేసి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ మీకు ఈ లే ఆఫ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ రీజన్ అంటే క్రిస్మస్ తరువాత మీకు వింటర్ సీజన్, ఎక్కువ ట్రావెలింగ్ ఉండదు కాబట్టి వ్యాపారము కూడా చాలా డల్గా ఉంటుంది. సో ఈ టైంలో మీకు సరిగ్గా ఉద్యోగాలు చెయ్యని వాళ్ళు ఎక్కువ లీవులు పెట్టి మీకు హానెస్టీగా లేకపోవడము, హార్డ్ వర్క్ చేయకపోవడం, సో వీళ్ళని ఎంచుకొని వాళ్ళందరినీ కూడా పంపించేయడం అనేది ఒక ట్రెండ్. ఎప్పుడు జనవరి నెల ప్రతి సంవత్సరం. సో ఇవాళ ఏం మాట్లాడుతున్నామండి, 2025 ఆగస్టులో ఉన్నాం. మీకు ఇప్పటికే చూసారనుకోండి, టాటా లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన పేరు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 12,000 మందిని ఒకేసారి గ్లోబల్గా చెప్తున్నానండి, ఒక్క హైదరాబాదో లేదో ఢిల్లీయో ముంబయో కాదు, గ్లోబల్ లెవెల్లో ఇంతమందిని తీసివేయడం అంటే ఇక మీకు ఉద్యోగాలు లేవు అని చెప్పి పంపించేయడము అనేది చరిత్రలో అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ముఖ్యంగా మీరు గమనించారు అనుకోండి, రీజన్స్ నేను చెప్తున్న రీజన్స్ మీకు ఎక్కడా కనిపించవండి. అంటే నేను చెప్పేది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఇలాగ ఈ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఒక ప్రముఖ కంపెనీ కూడా చెప్పరు. మరి వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము మొత్తం కంపెనీని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము, అలాగే ఎఫిషియన్సీని పెంచుతున్నాము, కాస్ట్ కట్టింగ్ చేస్తున్నాము. దీని అర్థము ఏమిటి? స్ట్రీమ్ లైన్ చేయడం అంటే ఏంటి, పలానా వ్యక్తి పలానా పనికి ఉపయోగపడతాడు, ఇతను అవసరము లేదు. ఎందుకు అవసరము లేదు? ఇప్పుడు ప్రాబ్లం అంటే సీనియర్ మేనేజర్స్ అండి, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ముందు వీళ్ళు బలైపోతున్నారు. ఇది తప్పు కదా. ఇప్పుడు నేను ఒక కంపెనీలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తున్నాను. ఆ కంపెనీకి నాకు మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. సడన్గా ఇవాళ AI వచ్చింది కాబట్టి మీకు ఉద్యోగం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే ఇతను ఎక్కడికి వెళ్తాడు? అది ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడికి వెళ్తాడు? సో ఇది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అంటే మీ అవసరం మాకు లేదు, AI మీ పని చూసుకుంటుంది. 5,50,000 మందిని వీళ్ళు ఏం చేస్తున్నారు, TCS వాళ్ళు ఇవాళ AIలో ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మీడియాలో చూసామంటే మాకు చాలా అనుభవం ఉందండి. ఆ రోజుల్లో మీకు గ్రేడింగ్ అంటారు. ఒక చిత్రాన్ని చూసినప్పుడు అది కలర్ఫుల్గా ఉండడానికి గ్రేడింగ్ చేస్తారు. ఇదే గ్రేడింగే డిజిటల్ ఇంటర్మీడియట్ అని అయింది, DI అని అంటారు. సో గ్రేడింగ్లో యువకులు టాలెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు DIకి వచ్చారు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయారు, తరువాత వాళ్ళు ఖాళీ అయిపోయారు. అలాగే ఎడిటింగ్, కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఇవాళ నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటున్నారు. ఎవరైతే ఫిలింని కట్ చేసే వాళ్ళు ఉద్యోగాలు అంటే సీనియారిటీ, అనుభవము ఇక్కడ ఏవి కూడా ఏ రకంగా కూడా మీకు ఉపయోగపడవు అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా దయనీయమైన పరిస్థితి. అది టాటా గ్రూప్ లాంటి కంపెనీలో ఇలా 12,000 మంది. కారణం అడిగితే AI కూడా ఒక రీజనే ఉందండి. ఇప్పుడు మీరు డేటా అనాలిసిస్, మీకన్నా AI బెటర్గా డేటా అనాలిసిస్ చేయగలదు. మీరు ఒక డిజైనర్, మీకన్నా AI బెటర్గా డిజైన్ చేయగలదు. క్యాల్కులేషన్స్, అకౌంటెన్సీ, కన్సల్టెన్సీ, రైటింగ్స్, ఇందులో అంతా కూడా AI ముందు మనిషి అనేవాడు నిలబడలేడు. ఇదే వాస్తవం. కరెక్ట్గా ఈ రంగాల్లోనే ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా రిస్క్లో పడిపోతున్నారు. డేటా అనాలిసిస్ చేసేవాళ్ళు, డేటా కలెక్షన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు లేకుండా అష్ట కష్టాలు పడబోతున్నారు. దీనిని మీరు గమనించాలి.
మీరు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారో ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సరే టాటా వాళ్ళు చేయకూడని పని చేశారు, ఓకే. తరువాత ఇంటెల్ ఒక మల్టీనేషనల్ కంపెనీ ఏకంగా 24,000 మందిని యాజ్ ఆన్ టుడే వీళ్ళు ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. మీకు 100-200 కాదండి, వేలలో 24,000 మందిని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా మీకు ఉద్యోగాలు లేవు, వేరే జాబ్స్ చూసుకోండి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మీకు డిజైనింగ్ ఇక్కడేనండి, కంప్యూటర్కి సంబంధించిన రంగం. దీని గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే దెబ్బ ఎలా తగులుతుందో చూడండి. నేను ఇదే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 5 to 10 years ఈ ప్రపంచమే మారిపోబోతుంది. ఇందులో మన రోల్ ఏమిటి? సో ఇప్పుడు ఇంటెల్లో 24,000 మంది లేరు అనుకోండి, ఉద్యోగాలు లేవు అంటే ఏం మాట్లాడాలి? అడిగారు అనుకోండి, కాస్ట్ కట్టింగ్ అండి. అంటే ఇప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉంది చూసారా, దీని ప్రభావము జర్మనీ లాంటి దేశాల మీద, ఇప్పుడు జర్మనీ అనండి, పోలాండ్ అనండి, ఇక్కడ ఉండే ఇంటెల్ కంపెనీస్ అంతా కూడా వీళ్ళు అంటే వాళ్ళ ప్లాంట్లు వాటిని మూసివేసి కోస్టారికా, అలాగే మీకు వియత్నాము, ఇలాగ చిన్న చితక దేశాలలో వీళ్ళు మళ్ళీ రీలొకేట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంప్లాయీస్ని అక్కడ తీసుకువెళ్ళి వీళ్ళు ఉద్యోగాల్లో పెడుతున్నారు. మరి జర్మనీలో ఏమైందంటే కాస్ట్ అండి, జీతాలు ఎక్కువ ఇవ్వాలి, మాకు ఇక్కడ వర్కౌట్ కాదు అని మూసివేస్తున్నారు. సో జర్మనీ అన్నప్పుడు యూరోప్ యొక్క కమర్షియల్ హబ్ అండి, అక్కడే ఇంత పెద్ద సమస్య, ఇంటెల్ వాళ్ళకి సమస్య. ఇక ఇంకొక వైపు చూసారు అనుకోండి, పానాసోనిక్ కెమెరాలు వరల్డ్ ఫేమస్, వాళ్ళు మొన్నటికి మొన్న 10,000 మందిని తీసివేశారండి. ఎక్కడ? జపాన్లో. అడిగితే కాస్ట్ కట్టింగ్, ఇంతంత జీతాలు మేము ఇవ్వలేము, వీళ్ళ అవసరాలు మాకు లేవు అంటే ఇప్పుడు ఒక లెన్స్ తయారు చేయడము, అలాగే మీకు కెమెరాలు, పరికరాలు, మీకు సెమీ కండక్టర్స్, ఇవంతా రేపు రోబోటిక్ టెక్నాలజీలోనే వీళ్ళు మేనేజ్ చేసేస్తారు. అంటే మనిషి చేయాల్సిన పని రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చెయ్యబోతున్నాయి. ఇందులో మీరు నేను ఎక్కడ ఉన్నాము? అలాంటి టెక్నాలజీ ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక రెవల్యూషన్, ఒక విప్లవము లాగా ఇవాళ తయారవుతుంటే, ఇన్ని వేల కంపెనీలు, ఇన్ని వేల ఉద్యోగాలు ఇలా ఊడిపోతూ ఉంటే రేపు యువత యొక్క భవిష్యత్తు ఏమిటి? ఇది ఒక్క భారత్లోనే జరుగుతుందా అంటే, మీకు హైటెక్ సిటీ అనండి, గచ్చిబౌలిలో ఉన్నవాళ్ళు మీకు రోడ్ల మీద టీలు తాగుతూ, మీకు ఫాస్ట్ ఫుడ్ తింటూ ఇదే మెయిన్ డిస్కషన్. నా ఉద్యోగం ఉంటుందా ఉండదా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను కొత్త ఉద్యోగం ఎక్కడ వెతుక్కోవాలి, నా భవిష్యత్తు ఏమిటి? ఇవాళ యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క ఇండియా కాదండి, గ్లోబల్ లెవెల్లో ఇదే పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను మన నుంచి వేరు చేస్తుంది, మన నుంచి దూరము చేస్తుంది. ఇలాగ ఇంకొక 5 ఏళ్ళు కొనసాగితే లక్షల మంది రోడ్డున పడతారు. సో వీళ్ళు ఇల్లులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఒక మంచి లైఫ్ ఉంది కదా అనుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయితే ఎవరు బాధ్యత? సో ఇదంతా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా మీరు సడన్గా ఒక సీనియర్ మేనేజర్ని వెళ్ళిపోండి అంటే ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఇలా జరగకూడదు కదా. మరి ఇవాళ ప్రపంచంలో ఇదే ట్రెండ్. అమెరికాలో చేశాడంటే ఓకే, ఇక్కడ భారత్లో లాయల్టీ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, పర్సనల్గా ఒకరికి ఒకరి పరిచయాలు ఉంటాయి. అలాంటిది మీకు రేపటికి రేపు ఉద్యోగం లేదు అంటే కుదురుతుందా? అసలు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈ వీడియో చూడొచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మరి అక్కడ పరిస్థితి ఏమిటి? నాకు వస్తున్న డేటా ప్రకారము నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. మరి మీరు రియల్గా ఉద్యోగాలకు వెళుతున్నారు, అక్కడ పరిస్థితులు, స్థితిగతులు గమనిస్తున్నారు కాబట్టి అసలు నేను చెప్తున్న విషయాలు, నాకు వచ్చిన డేటా 100% నిజమని మీరు అనుకుంటున్నారా? లేదండి, గ్లోబల్ లెవెల్లో ఇదే పరిస్థితి అని మీరు కూడా ఆ డేటా ప్రకారమే మాట్లాడుతున్నారా? దీనికి కారణము AI అని చెప్పి మీరు నమ్ముతున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.